ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత వాక్యమును మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనమును తీసుకోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలమ్మా. మరొకసారి నేను లేఖనాన్ని గుర్తు చేస్తున్నా. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కర్త మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల వేళలో నాయన నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. గొప్ప పరిశుద్ధాత్ముడుగా నీవు మా మధ్యలో ఉన్నావు. మమ్మల్ని నడిపించుతున్నందుకు నీకు వందనములు. గొప్ప లేఖనములతోటి ప్రభా మమ్మల్ని ప్రేరేపిస్తూ గొప్ప ఉజ్జీవాన్ని మాలో తీసుకుని వస్తూ నా తండ్రి నీ యొక్క పెళ్లి భార్యగా సిద్ధపడులాగున సహాయం చేస్తున్నందుకు నీకు వందనములు. ఈ వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరున్నారు నాయన. ఈ వాక్యమును తీసుకొని ఈ రంగం మీదకి వచ్చి ప్రభా నీ దాసులమైన మాతోనూ మాట్లాడిన తండ్రి మీ నామానికి మహిమకరం గుండులాగున అయా ఈ యొక్క లేఖనాన్ని మాకు వివరించమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో పరిశుద్ధాత్మతోటి నింపబడి ప్రతి ఒక్కరము ప్రభువా నీ యొక్క లేఖనాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి ప్రత్యక్షతను మేము పొందుకొని ప్రభువా దాని ప్రకారం మేము జీవిస్తూ ఈ కాలం యొక్క వెలుగులో మేము నడిచిపోలాగున సహాయము చేయమని నీకే స్తుతియు ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. హల్లెలూయా. చిన్న పాఠమే, దయచేసి జాగ్రత్తగా వినండి. చూడండి ఏమని చదువుకున్నాం మనము. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కల్వరిలో మరణించి తిరిగి సజీవుడయ్యాడో అప్పుడు ఆయన జయించి ఏం పొందుకున్నాడు? ఆయన మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఒకప్పుడు అపవాది దగ్గర ఉన్నవి. ఇప్పుడైతే అవి ఎవరి దగ్గర ఉన్నవి? యేసుక్రీస్తు దగ్గర ఉన్నవి, ఆయన స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చాలా వర్తమానం నుంచి కొటేషన్ మనకి ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. దయ్యము అనేది భయపెట్టే ఒక దిష్టి బొమ్మ మాత్రమే. ఏంటిదంట? దయ్యం అనేది మనల్ని భయపెట్టే ఒక దిష్టి బొమ్మ లాంటిది తప్ప మరేమీ కాదు. అది నిన్ను దేనిలోనికో భయపెడుతుంది. అయితే దానికి ఏ విధమైన న్యాయపరమైన హక్కులు ఎంత మాత్రము లేవు. ఆమేన్. హల్లెలూయా. ఏం లేవంట? న్యాయపరమైన హక్కు అది ఎంత మాత్రము దానికి లేదు. ఎప్పుడు లేదు? ఎప్పుడైతే దాని దగ్గర ఉన్నటువంటి తాళపు చెవులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాయో ఇక అపవాదికి లేకపోతే దెయ్యానికి ఏమి లేవు. న్యాయపరమైన హక్కు అంటూ దానికి ఏమాత్రము లేదండి. యేసుక్రీస్తు వారు ప్రతి హక్కును అధికారమును ఆయన తీసుకొనెను. ఎవరికి వచ్చేసింది? ప్రతి హక్కు అధికారము యేసుక్రీస్తు వారికి వచ్చే ఉంది. ఆయన పునరుద్ధానుడవటం వలన, సమాధిని జయించటం వలన, మరణాన్ని జయించటం వలన. హల్లెలూయా. ఆయన కల్వరిలో చనిపోయి చూడండి
ఆయన విజయుడైనప్పుడు అపవాది యొక్క ప్రతి హక్కును అధికారమును యేసుక్రీస్తు వారు తీసుకొనెను. ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు అపవాది యొక్క ప్రతి దానిని నాశనము చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంటే ప్రతి దానిని నాశనం చేశాడండి. ఇప్పుడు చూడండి, కాబట్టి వాని యొక్క ప్రతి అంగుళపు భూభాగాన్ని అపవాదికి ఉన్నటువంటి ఇంకా ఏమైనా ఉన్నదంటే ప్రతి అంగుళపు భూభాగాన్ని కూడా ఏమి ఎదిరిస్తూ ఉన్నది? వాక్యము ఎదిరించిందండి. హల్లెలూయా. కాబట్టి వాడికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేవని ఇక్కడ మనకు వాక్యములో కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర ఏమున్నవి? మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చేతులు ఇక వాడి దగ్గర లేవు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు బదులుగా కల్వరిలో అపవాదిని జయించెను. ఆమేన్, హల్లెలూయా. మనకు బదులు కల్వరిలో క్రీస్తు వాడిని జయించాడండి. ఆయన మరణించినప్పుడు చూడండి, ప్రభువారు ప్రజార్త వినాలి. ప్రభువారు మరణించినప్పుడు సాతాను కలిగిన ప్రతి శక్తిని మరియు సిద్ధాంతములను ఆయన విచ్ఛిన్నము చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? ఆయన విచ్ఛిన్నము చేసెను. హల్లెలూయా. చూడండి, మరియు ప్రజలు స్వస్థత పొందుకొనులాగున కార్యం అక్కడ ఉన్నది. సాతానుని ఏ విధంగా ఓడించగలరో అది ఈ దినాన మనము ఎరిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది ఏమిటో కాదు కానీ మన విశ్వాసమే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. వాడి యొక్క అపవాది యొక్క లేకపోతే దయ్యం యొక్క ప్రతి శక్తి కూడా ఓడిపోయింది. అయితే వాడు ఈ దినాన్ని ఎలా ఉన్నాడంటే గొల్యాతులాగా ప్రగల్భాలు పలుకుచున్నాడు. గొల్యాతులాగా ఈ దినాన్న వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎట్లా పలుకుతున్నాడంటే ఈ రాత్రి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు మనలో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు అయి ఉంటే వాడు అంటా ఉండు, ఓ నువ్వు స్వస్థపడలేవు. వాడేమంటా ఉన్నాడు? నువ్వు స్వస్థపడలేవు. ఇది చూడండి, నువ్వు ఎన్ని కూటములకు హాజరైనావు అయినా నీకు స్వస్థత అన్నది రావటం లేదు అని ఆ గొల్యాతు ప్రగల్భాలు ఎట్లయితే పలికి ఉన్నాడో ఈ దినాన వాడు ఆ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ నీకు స్వస్థత ఎక్కడొచ్చేసింది? ఆయన పొందిన దెబ్బల వలన కల్వరిలోనే మనకు స్వస్థత వచ్చేసిందండి. హల్లెలూయా. ఆయన పొందిన గాయంలో మనకు ఆరోగ్యం అన్నది కల్వరిలోనే వచ్చేసిందండి. అయితే వాడేమంటున్నాడు? ఈనాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, గొప్పగా పోతున్నాడు, నువ్వేమి ఎన్ని కూటాలకు పోయినా నువ్వేమి బాగుపడవని. అయితే అక్కడ ఒక దావీదు ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొల్యాతు దగ్గర ఎవరున్నారు? ఒక దావీదు. అలాగే ఈ దినం కూడా మనం దావీదులాగా సున్నతి లేని ఆ దయ్యము ఎవరు? దేవునితో సంబంధం లేని ఆ దయ్యం ఎవరు? అది ఎప్పుడో ఆ వెనక ఓడింపబడి ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో నిలబడిన దెయ్యము అయి ఉన్నది. కాబట్టి ఆ దెయ్యము ఈ దినాన ఏం చేస్తుంది? అది ప్రగల్భాలు పలుకుతున్న తప్ప దాని దగ్గర శక్తి మాత్రం ఏమాత్రమో లేదండి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభును మరియు మన జయశాలి ద్వారా వాడి యజమానుని కల్వరి యొద్ద ఓడించను. దెయ్యం యొక్క చూడండి, ఆ దెయ్యముల యొక్క యజమాని ఎవరు? అపవాది. వాడిని ఎక్కడ ఓడించాడు? కల్వరి యొద్ద ఓడించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాడు ఏం చెప్తుంటాడంటే అబద్ధికుడు కాబట్టి, చూడు నువ్వు ఈ కూటమికి వచ్చినా బాగుపడలేవు, ఆ కూటమి పోయినా బాగుపడలేవు, ఇంకొక పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి పోయినా నీవు బాగుపడలే అని వాడు ప్రగల్భాలు పలుకుతాడు. కానీ వాడు ఎప్పుడూ అబద్ధికుడు అయి ఉన్నాడు. మరియు ఇక వానిని ఎన్నడూ మనము నమ్మము. మన వాక్యం తెలుసుంటే వాడి మాటలను మనము నమ్మమని. ఎందుకంటే ప్రభు మన కొరకు స్వస్థత ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వానిని మనం అణిసివేస్తాము. యేసుక్రీస్తు సాతానుకి కలిగిన ప్రతి దానిని
ప్రభువు స్వాధీనపరుచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు ఆయన ప్రధానులను, అధికారులను, ప్రభుత్వాలను కూడా ఆయన స్వాధీనము చేసుకొనెను. హల్లెలూయా. ఇంకోటి, ఆయన పరిపాలన భూమి ఆకాశములను విస్తరిస్తుందండి. హల్లెలూయా. చూడండి, రాబో దినములలో ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఎక్కడుంటవి? భూమి ఆకాశములను అది విస్తరించేదంటూ విధంగా ఆయనకున్నది. అంతేకాదు మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన ఇప్పుడు నాకు భూమి యందును పరలోకమందును సంపూర్ణ అధికారం, సర్వాధికారము అక్కడ ఉన్నది. పాతాళానికి సంబంధించి మరణం యొక్కయు పాతాళం యొక్క తాళచేతులు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి గొప్ప ఆయన ఏలుబడిలో మనము పనిచేయి పిల్లలమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడ ఉండవలెనో ఆయన అక్కడ ఉంచును. ఆయన ఎక్కడ ఉండాలనో ఆయన అక్కడ ఈ దినం ఉన్నాడండి. హల్లెలూయా. ఆ దెయ్యము ఆయన క్రింద ఉండెను. ఆ దెయ్యం ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఆయన పాదముల కింద ఉన్నది. హల్లెలూయా. మరియు క్రీస్తు విజయశీలుడై ఉన్నాడు. క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు? విజయశీలుడై ఉన్నాడు. కాబట్టి ఈ దినము మనమే ఒక దావీదులమై ఉన్నాము. మనము పిలవబడిన వారిమి, మనము ఎన్నిక చేయబడిన వారిమి, మనము దేవుని చేత అభిషేకించబడిన వారిమి, మనము పరిశుద్ధాత్మ బాప్తిసం చేత యేసుక్రీస్తు శరీరములో సరైన స్థానములో ఉంచబడిన వారిమి. కాబట్టి గొల్యాతు, నీవు ఓడిపోయావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాత్రి వాడు ఓడిపోయిన వాడిగా కనపడతా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే కల్వరి వద్ద ఆయన మరణము, లోకం యొక్క సమస్త వ్యాధులు మరియు సమస్త పాపముల కొరకు ఆయన వెల చెల్లించెను. కల్వరి వద్ద ఆయన మరణం వలన ఏమైంది? లోకము యొక్క సమస్త వ్యాధులు మరియు సమస్త పాపముల కొరకు ఆయన ఏం చేశాడు? వెల చెల్లించాడు. హల్లెలూయా. మరియు స్వస్థత మరియు రక్షణకు సంబంధించిన అంతయు కల్వరి వద్దనే ముగించబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము చూస్తే ఎలా ఉందంటే, పాలస్తీనా అనేది ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలులకు సంబంధించింది. అది వారి యొక్క నివాసము చేయుచున్న స్థలము, వారికి వాగ్దానం చేయబడిన స్థలము, అది వారు నివాసము చేయు స్థలము. ఎందుకనగా అది ఇశ్రాయేలుకు నివాస స్థలముగా ఇవ్వబడినది. చూడండి, అది ఏం చెప్తుందంటే, ఈ యొక్క శరీరము మీద దేవుడు దీనిని నీకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నీ శరీరం ఏంటిది? నీ నివాసం ఏంటిది? నువ్వు నివాసం చేసే స్థలం ఏంటిది? నీ శరీరము. ప్రకృతి సంబంధంగా వారికి ఏ విధంగా ఉంది? ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అన్నది వారు నివాసం చేయటానికి ఇచ్చినటువంటి స్థలము. అయితే ఇప్పుడు ఈ శరీరము దేవుడు దీన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఇది నీ నివాస స్థలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం అనే నివాస స్థలాన్ని నువ్వు తీసుకోవాల్సి ఉందని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వారికి ముందుగానే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దాన దేశం అనే ఇజ్రాయెల్ దేశాన్ని వారికి ఇచ్చాడు. అయితే వారు చూడండి, యోర్దానును దాటి అవకలికి పోయినప్పుడు అక్కడున్న ప్రతి అంగుళపు భూమి కొరకు వారు ఏం చేయవలసి వచ్చింది? పోరాటము చేయవలసి వచ్చింది. ప్రతి ఒక్క జాతిని వెళ్ళగొట్టవలసిన అవసరం వారికి వచ్చింది. వారు యుద్ధములు చేయవలసిన అవసరం వచ్చింది. అట్లనే ఈ శరీరం అనే ఈ భూమిలో మనం నివాసం చేస్తున్నాం కాబట్టి దీనిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది మీరు తీసుకోవాలి, దీనిని మీరు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్త పౌలు భక్తుడు కూడా చెప్తా ఉండు, నా శరీరమును స్వాధీన పరుచుకుంటున్నాను, నలగగొట్టుకొని స్వాధీన పరుచుకుంటున్నట్టుగా. హల్లెలూయా. చూడండి, అయితే అపవాది ఏం చేస్తుందంటే, ఈ నివాస స్థలము అనే ఈ శరీరానికి క్యాన్సర్ను, క్షయను, ఇంకా అనేక రకమైన వ్యాధులను ఇందులోనికి ప్రవేశపెడతా ఉన్నది.
చూడండి ఇందులోనికి ప్రవేశపెడతా ఉంది. అయితే మనం ఏం చేస్తాము దానికి హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే నీకు ఏదో సంభవించుచున్నది. ఆ యొక్క అగ్నిస్తంభము, ఆ యొక్క యెహోవా సైన్యాధిపతి మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి మనలోనికి ఆ యొక్క యెహోవా సైన్యాధిపతి లేకపోతే మన మధ్యలోనికి ఇప్పుడు ఎవరు వచ్చి ఉన్నారు? పరిశుద్ధాత్ముడిగా ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి ఈ నివాస స్థలమైన ఈ శరీరమునకు అపవాది క్యాన్సర్, క్షయ, అనేక రకమైన వ్యాధులు రాని, కానీ మన లోపట ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి ఏం చేస్తా ఉన్నాడు? వాటన్నిటిను తప్పించే మార్గము, స్వస్థపరిచే గుణాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రజలను తమ చెరలో ఉంచుకొని ఉన్న ప్రతి విధమైన అపవాది ఈరోజు సావు భయముతో ఉన్నది. ఎట్లుందంట? సావు భయంతో ఉన్నదండి అపవాది. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ప్రభువు లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కాబట్టి అపవాది ఈరోజు ఎలా ఉన్నాడు? సావు భయంతోటి వాడు ఉన్నాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా అవి అలాగ ఉండవలసి ఉన్నది. అంతేకాదు అపవాది సొమ్మసిల్లి ఉన్నాడు. చూడండి ఎట్లా ఉన్నాడంటే అపవాది సొమ్మసిల్లి ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి దేశములో ఆ యొక్క గొల్యాతు ఎవరు? ఫిలిష్తీయులు. దావీదు దెబ్బకు ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయినట్టుగా కింద పడిపోయాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి తలను నరికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అట్లనే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఆ నదిని దాటి, హల్లెలూయా, యోర్దాన్ నదిని దాటి అవతలి పోయినప్పుడు ఆ యెరికో పట్టణస్థులు అందరూ కూడా ఎట్లా ఉన్నారు? భయపడి గవినులు మూసుకొని, డోర్లను మూసుకొని సొమ్మసిల్లిపోయినట్టుగా ఉన్నారండి. హల్లెలూయా. ఎందుకు అట్లా ఉన్నారు వాళ్ళు? ఎందుకు ఆ విధంగా ఉన్నారు? ఇప్పుడు దెయ్యము ఎందుకు సొమ్మసిల్లిపడిపోయి ఉన్నది? ఎందుకనగా దేవునిసే వాగ్దానం పొందిన ప్రజలు వారి యొక్క మార్గములో లోనికి రాబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి మనము ఎవరమైనాము? దేవునిసే వాగ్దానం పొందిన ప్రజలం. కాబట్టి మన యొక్క మార్గం చూడండి, వారి మార్గంలోనికి. ఎక్కడ వారి మార్గము? కనానులోనికి వెళ్ళాలి. కాబట్టి యెరికో పట్టణస్థులు లేకపోతే అక్కడ ఆ భూభాగం నివసిస్తున్న అందరూ కూడా సొమ్మసిల్లినట్టుగా ఉన్నారు. వాగ్దానం పొందిన ప్రజలు. హల్లెలూయా. అలాగనే దావీదు ఎప్పుడైతే ఆ యొక్క గొల్యాతు అనే ప్రాంతంలోనికి వెళ్ళాడో, ఆ గొల్యాతు ఉన్న స్థలం యుద్ధంలోనికి వెళ్ళాడో, దావీదు ఏమై ఉన్నాడు? వాగ్దానం పొందినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఆ మార్గంలోకి రాబోతున్నారు కాబట్టి వారికి భయం అన్నది కలిగిందండి. వాగ్దానం పొందిన ప్రజలు మనమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నవారు వాగ్దానం పొందిన ప్రజలు. ఈ చివరి దినాల్లో కూడా మనకు ఒక వాగ్దానం ఉన్నది. అదేమనగా దేవుడు మన శరీరాన్ని లేపి దానిని పరిపూర్ణముగా చేయును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము క్రీస్తు యొక్క గుణలక్షణములను మనం పొందుకొని ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనలోనికి వాడు జొప్పిస్తున్నటువంటి వ్యాధులు అవన్నీ కూడా సొమ్మసిల్లి ఉన్నవి. చూడండి ఆ యొక్క ఫిలిష్తీయులు కానీ లేకపోతే యెరికో ప్రజలు కానీ వారందరూ కూడా వారి యొక్క తండ్రి యొక్క అపవాది సంబంధులు. వారందరూ కూడా ఆ కల్వరిలో ఓడిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అపవాది వాని యొక్క దూతలందరూ కూడా ఎక్కడ ఓడిపోయారు? కల్వరిలో ఓడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరియు యెహోవా యొక్క సేనాధిపతి పరిశుద్ధాత్మ రూపములో ఈ దినం మనలో కదులుచుండెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి తండ్రిలో విశ్వాసం ఉంచుట, కుమారునిలో విశ్వాసం ఉంచుట, పరిశుద్ధాత్మలో విశ్వాసం ఉంచుట, అవన్నీ ఏంటి? ఆ మూడు ఒక్కటిగా ఉన్నది. కాబట్టి దెయ్యములు కనిపించుతూ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? భయముతోటి కంపించుతూ ఉన్నాయి. మరియు పాపులు మేల్కొంటూ ఉన్నారు. యెహోవా యందు విశ్వాసం ఉంచట చేత ప్రతిదియు కదులును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దెయ్యమును నువ్వెంత మాత్రమో లక్ష్యము చేయవద్దండి. నీకున్నటువంటి రోగములను గురించి నువ్వెంత మాత్రమో లక్ష్యము చేయవద్దండి. నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందుల గురించి నువ్వెంత మాత్రమో లక్ష్యము చేయకుండా నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీవు సర్వాంగ కవచమును ధరించావు, మరియు రక్తము నీకు ముందుగా వెళ్ళుచున్నది, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించుచున్నాడు, అలాగూ కదులు వెళ్ళు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఏమి అన్నను నువ్వు లక్ష్య పెట్టకము, నీ గురి కలవరి వైపు తిన్నగా చూడు, మరియు కదం తొక్కి ముందుకు నడువుము అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నువ్వు నడిచినట్లయితే నీకు నిత్య భద్రత అన్నది ఉన్నది. ఏమున్నది? నీకు నిత్య భద్రత అన్నది ఉన్నదండి. హల్లెలూయా. అవును, సంఘమునకు నిత్య భద్రత కలిగి ఉన్నదని ఈ దినం మనం నమ్ముతా ఉన్నాం. బైబిల్ చదివి ఎవరికైనా కానీ మీద నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటిది? నిత్య భద్రత. ఎందుకంటే దేవుడు అది చెప్పి ఉన్నాడు. సంఘము మత్స కలంకం లేనిదిగా అగుపిస్తున్నప్పుడు అప్పుడు ఏముంటుంది? నిత్య భద్రత అన్నది ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఉండబోతున్నది సంఘానికి నిత్య భద్రత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్య భద్రత మనకు ఉండాలంటే మనము ఒక్క ఆత్మ ద్వారా మనందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మము పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరియు ఆ శరీరమును దేవుడు కల్వరి యొద్ద తీర్పు తీర్చెను. ఏం చేశాడు? దేవుడు కల్వరి యొద్ద తీర్పు తీర్చాడండి. అది యేసుక్రీస్తుని శరీరం అయి ఉన్నది. కల్వరిలో ఏం చేశాడు? యేసుక్రీస్తుని శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడండి. హల్లెలూయా. మరియు మనమందరం కూడా ఒక్క ఆత్మ చేత మనము ఆ శరీరములకు బాప్తిస్మం పొందుతిమి. క్రీస్తు యొక్క శరీరములో ఉన్నంత కాలము మనకు నిత్య భద్రతను కలిగి ఉంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని వేరు చేయనది ఏదియో లేదండి, మనల్ని తాకునది ఏదియో లేదండి. అయితే నీవు బయటికి వెళ్ళినట్లయితే, నీ సొంత చిత్తము ద్వారా నువ్వు బయటికి వెళ్ళినట్లయితే నీకై నీవే నాశనం చేసుకుంటావు. కానీ ప్రభువు యొక్క శరీరంలో నువ్వు ఉన్నంత వరకు నీకు నిత్య భద్రత అన్నది ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత నిశ్చయముగా ఈ దినము భూమి మీద ఉన్నావో అంతే నిశ్చయముగా క్రీస్తు యొక్క శరీరంలో నీవు ఉంటే, యేసుక్రీస్తు మరణములో నుండి లేచుట ఎంత నిశ్చయమో అదే రీతిగా తిరిగి నీవు కూడా లేచుట అంతే నిశ్చయము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినం మనము ఏ విధంగా ఉండాలంటే ఒక క్రైస్తవునిగా ఉండాలండి. హల్లెలూయా. క్రైస్తవునిగా ఉండుట అంటే క్రీస్తు వలె ఉండుట. ఏంటిదంట? చూడండి, క్రీస్తు వచ్చిన ఎడల అంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చిన ఎడల, క్రీస్తు నీలో నివసించిన ఎడల నీకు ఇష్టము కానీ ఏ స్థలానికి కూడా వెళ్ళవు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్న ఎడల చెప్పుటకు నీకు ఇష్టము కానీ దేనిని చెప్పవు. క్రీస్తు నీలో ఉన్న ఎడల నీవు కోరుకున్న దాన్ని ఏమీయూ చేయవ్వండి. క్రీస్తు నీలో ఉన్న ఎడల నీవు ఆలోచించుటకు, ఆ ఆలోచన చెడ్డదైతే దాన్ని నువ్వు చేయుటకు ఇష్టపడవండి. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయమును కల్వరి వైపే కేంద్రీకరించుము అనే ఏకైక ఉద్దేశమే నీకు ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది క్రీస్తు మనలో ఉంటే జరిగే కార్యము. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరినొకరము సహవాసము కలిగి ఉండవలెను. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా మనల్ని చేయును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందండి. కాబట్టి అది మెథడిస్టులని, బాప్టిస్టులని, ఇంకోరిని కానీ అందరినీ ఏకముగా చేసి ఆయనలో అందరిని ఒక్కటిగా ఉండునట్లు చేయుచున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువు తిరిగి లేచిన తరువాత
లేచిన తర్వాత సంఘానికి ఆయన ఇచ్చినటువంటి మంచి మాట, గొప్ప మాట ఏంటిదంటే భయపడకుడి. ఏంటిదంట? ఆయన కనిపించిన ప్రతిసారి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వారికి 40 దినములు అప్పుడప్పుడు అడుగు అగపిస్తున్నప్పుడల్లా ఆయన వారికి చెప్పిన మాట ఏంటిది? భయపడకుడి. కాబట్టి ఈ దినం కూడా సంఘానికి మనం భయపడాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభు మన పక్షముగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు సంఘము ఒకవేళ భయపడినట్లయితే నీవు ఓటమి పాలవుతావేమో అని సత్యంతగా భయపడుచున్నారేమో. కానీ క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా అపజయం పొందగలవు? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏంటిదంట? క్రీస్తులో నువ్వు ఉన్నంత కాలము నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు అపజయం పొందుతావన్న అసలు ఆ ముచ్చటే లేదండి. నీవు ఓడిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే నీవు నిత్య జీవం పొంది ఉన్నావు. కాబట్టి నరకములో ఉన్న సమస్త దెయ్యములు నిన్ను కదిలించలేవు. నీవు నిత్య జీవం పొంది ఉన్నావు. యేసు ఆ విధంగా మనకు చెప్పాడండి. కనుక ఓటముని గూర్చి మనం భయపడవద్దు. ఎందుకంటే మనకు ఓటమన్నదే రాదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, పాపమనుకున్నటువంటి ప్రతి గుణ లక్షణాన్ని కల్వరిలో ప్రభు ఏం చేశాడు? చంపివేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సంపూర్ణంగా దేవుని దగ్గరకు మనలను ఆయన వెనుకకు విమోచించాడండి. కల్వరిలో ఏం చేశాడు? సంపూర్ణంగా మనల్ని విమోచన తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అనే పరిపూర్ణ విమోచకుడు ద్వారా పరిపూర్ణంగా విమోచించబడిన మనము ఈ దినము దేవుని కుమారులమైన కుమార్తెలమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అది సత్యం అండి. మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే ప్రభు ఆ విధంగా మనకు సెలవిచ్చి ఉన్నాడు. మన రక్షణ యొక్క సంచకరువు అనే పరిశుద్ధాత్మని ఈ దినం మనము కలిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకున్నటువంటి శోధనలు అవన్నీ రాని వాటన్నిటి నుండి కూడా మనకు సహాయం అన్నది దొరుకుతుందండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కల్వరిలో ఆయన చనిపోయినప్పుడు దెయ్యానికి ఉన్నటువంటి ప్రతి అధికారాన్ని, వాడికి ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా ఆయన ఓడించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆయన ఏమని చెప్పుకున్నాం మనము? మరణం యొక్కయో పాతాళ లోకం యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనము ఉన్నవి. కాబట్టి ప్రియ సంగమా, కల్వరిలో మన కొరకు సమస్తమును ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నడూ భయపడవలసిన అవసరము లేదు అని ఈ దినము దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలలు ఉంటైతే మనం ప్రార్థించుకుందాం.